పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరోసారి షాక్ ఇచ్చారు. రష్యా విషయంలో భారత్ అనుసరిస్తోన్న విధానంపై ఐరోపా దేశాలు చేస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రష్యా చమురుకొంటున్నందుకు తమను ప్రశ్నిస్తోన్న ఆ దేశాలే భారత్ ప్రత్యర్థులకు ఆయుధాలను విక్రయించిన విషయాన్ని జయశంకర్ గుర్తు చేశారు. ఆ ఆయుధాలతో భారత్పై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా మన దేశ ఇంధన ఎంపికలను ఆయన సమర్థించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు రష్యా చమురు కొనుగోలు చేయాలని అమెరికానే చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భారతదేశ ప్రత్యర్థులకు ఐరోపా దేశాలు ఆయుధాలు అమ్మిన విషయాన్ని గుర్తు చేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్ తయారు చేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశంపైనా దాడి జరగలేదని గుర్తు చేశారు. ఐరోపా ఆయుధాల విషయంలో కూడా తాను అలా చెప్పగలిగితే బాగుండేదని అన్నారు. ఐరోపా ఆయుధాలు అమ్మిందని వాటిని భారత్పై దాడి చేయడానికి ఉపయోగించారని తెలిపారు. ఇప్పుడే కాదు, కొన్నేళ్లుగా అలా జరుగుతోందని పేర్కొన్నారు. ఐరోపాను ప్రమాదంలో పడేసే పనేది భారతీయులు చేయలేదని జయశంకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రష్యా చమురు విషయంలో భారత విధానంపై మరోసారి స్పష్టతిచ్చారు. ఆంక్షలు, వాణిజ్యం, ఇంధన భద్రత విషయంలో పశ్చిమాసియా దేశాల విధానాల్లో ఉన్న వైరుధ్యాలను ప్రశ్నించారు. పక్షపాత ధోరణితో వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రత, ఆర్థిక అంశాల ఆధారంగానే భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు.